మా ఇంట్లో వచ్చిన మీగడ అండి. ఇది పెరుగుకి ఆవు పాల మీగడ ఇది. హలో అందరికి, వెల్కమ్ టు సుమాస్ లిటిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజు నేను చల్లచారు, మా సైడ్ అయితే మేము చల్లచారు అంటారు, కొంతమంది పెరుగు చట్నీ అంటారు, కొంతమంది మజ్జిగ పులుసు అంటారు, మేమైతే చల్లచారు అంటాం. కాకపోతే నేను కొంచెం పెరుగుతోనే చేస్తాను అనమాట. ఇది అండ్ బెండి ఫ్రై ఆ రోజు చేయండి రెసిపీ. సో ఫస్ట్ చల్లచారు చేసిద్దామండి. ఇది చాలా ఈజీయే, చాలా క్విక్గా అయిపోతుంది, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మాకు చాలా ఇష్టము, మా పిల్లలకు కూడా. సో ఫస్ట్ ఇది పెట్టేసి కొంచెం ఆయిల్. సో దీనికి కొంచెం ఆయిల్ సరిపోతుంది. సో కొంచెం ఆయిల్ వేసాక అది కొంచెం వేడవ్వనివ్వండి. అందులోకి నేను ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యేలోపు సో ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో ఇప్పుడు మనము జీలకర్ర ఆవాలు కొంచెం వేసాక అది చిటపట అంటుంది కదా, మంచి ఆయిల్ వేడైపోయింది. సో అన్ని ఫాస్ట్గా వేసేయండి, లేదంటే మాడిపోతుంది మళ్ళీ. అది కొంచెం వేగిపోయాక ఎండుమిర్చి నేను సీడ్స్ తీసేసి వేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే, నేను ఓన్లీ ఎండుమిర్చి ఒకటే వేస్తున్నాను. ఇది చాలు. అండ్ ఇందులో కరివేపాకు, వేయాక కొంచెం కలుపుకోండి. అండ్ ఇందులో ఆనియన్, కొంతమంది పచ్చి ఆనియన్స్ అలాగే డైరెక్ట్గా కూడా వేస్తారు, కాకపోతే నేను ఇలా ఫ్రై చేసి వేస్తాను. ఇలా అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది అది ఉడికి. అండ్ పచ్చి ఆనియన్స్ వేయడం వల్ల ఏంటి అంటే ఈవినింగ్ వరకు అది ఒకలాంటి స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది పెరుగులో. ఇలా వేయించి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు ఇంగువ, రైస్ కూడా పెట్టేసా, రైస్ కూడా అయిపోతుంది ఒక సైడ్. సో అండ్ పసుపు, చాలా ఈజీ అండి, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మజ్జిగ పులుసు అంటారు దీన్ని, మేమైతే చల్లచారు అని అంటాము. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ఇందులో సాల్ట్ వేసేయండి. నేను పెరుగులో ఏం వేయలేదు సాల్ట్, ఇందులోనే కొంచెం. అండ్ కొంచెం ధనియాల పొడి, ఎక్కువద్దు, కొంచెం కొంచెం టేస్ట్ కోసం అంతే. చిటికెడు వేసాను అంతే నేను. ఇందులో కావాలంటే మీరు వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, నాకు వెల్లుల్లి ఫ్లేవర్ అంత నచ్చదు. సో కొంచెం కలిపేసుకొని ఆనియన్ ఫుల్గా సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. మీకు ఒక విషయం తెలుసా, ఇలా గిన్నెకి అంట ఇలా సౌండ్ చేస్తూ కొట్టొద్దంట. మా మమ్మీ చెప్పింది, అలా కొట్టడం వల్ల మంచిది కాదంట. సో పెద్దవాళ్ళు చెప్పింది మన మంచిది కదా, అందుకే ఇలా కొట్టాను, ఎప్పుడైనా ఇలా కొడతాను. చాలా మందికి ఇలా కొట్టే అలవాటు ఉంటుంది.
మీరు కూడా అలాగే కొట్టేవాళ్ళ? సో పంచి కొట్టకండి. మీరు ఇలానే చేస్తారా? మీ సైడు చల్లచారు అనేది మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఇలాగే చేసేది మా చిన్నప్పటి నుండి కూడా. మా ఫేవరెట్. సో అది కొంచెం వేగేలోపు కొంచెం కొత్తిమీర, ఇది ఆప్షనల్ అండి. కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొత్తిమీర వేసేసి సో ఇది ఫ్రై అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇది సో ఆఫ్ చేసేసి ఇది పెరుగులో కలిపేద్దాం. ఇంకా అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ. ఎప్పుడు ఒకేలాగా పెరుగు, నార్మల్ పెరుగు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళకు కూడా టేస్ట్ కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది పెరుగులో. పెరుగు ఏమంటారు, కొంతమంది పిల్లలు ఇష్టపడరు ఎక్కువ. సో ఇలా ట్రై చేయండి, వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అలా అలా పెరుగు కూడా అలవాటు అవుతుంది కొంచెం. సో కొంచెం ఇందులో వేసి, ఇది అందరూ చేస్తారా? మీరు చేస్తారా ఇలా? మీరు కూడా చేసేటట్టయితే నా కమెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే పక్కా చేస్తా, పప్పుకైనా దేనికైనా కూడా పోపు వేసిందంటూ. ఇంతే అండి, టేస్టీ చల్లచారు రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్, అండ్ ఇది మా ఇంట్లో వచ్చిన మీగడ అండి. ఇది పెరుగుకి ఆవు పాల మీగడ. ఇది ఐ మీన్ పెరుగుది తీస్తాను మీగడ, ఎప్పుడైనా పాలది తీయను. సో పెరుగుదే హెల్దీ అని కూడా అంటారు. కొంతమంది పాలది సపరేట్ చేసి అందులో సపరేట్ తోడేసి పెడతారు. దానికంటే పెరుగు దానిది చాలా హెల్దీ అంట. సో ఇది మాది, ఇది 25 days దండి మీగడ. మీకు గీ చేసే వీడియో కూడా కావాలంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. గీ నేను వీడియో తొందరలో అప్లోడ్ చేస్తాను. ఇది నిండిపోయింది, సో చేయాలి ఇంకా నేను గీ అనేది టైం తీసుకొని ఈ వీకెండ్లో. సో మీకు వీడియో కావాలంటే నేను తప్పకుండా అప్లోడ్ చేశాను. కమెంట్లో నాకు మెన్షన్ చేయండి. ఇప్పుడు బెండి ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము. ఇలా కట్ చేసి పెట్టుకోండి మంచిగా స్లిట్స్ లాగా. అండ్ ఇది మొత్తం డ్రై అయిపోవాలి. నేను చాలాసేపు అవుతుంది కట్ చేసి పెట్టేసా, కొంచెం డ్రై అయిపోయింది. ఇందులో ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతేనే ఇందులో ఉన్న ఆ బంక అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ చూసేద్దాం. బెండకాయ ఫ్రైకి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కావాల్సింది శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు టేస్ట్కి తగినంత, పసుపు, ధనియాల పొడి, హాఫ్ లెమన్ అండ్ కొంచెం ఆయిల్. సో ఫస్ట్ ఇందులోకి మనం శనగపిండి, ఇది 1/2 kg బెండకాయకి నేను చేస్తుంది. సో ఇలా కట్ చేసుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇందులోకి ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను నేను శనగపిండి. ఎక్కువైనా కూడా ఇంక ఇదే ఎక్కువ డామినేట్ చేస్తుంది కోటింగ్ అనేది. సో బియ్యపిండి 1 స్పూన్ వేస్తున్నాను, కొంచెం వేసుకున్నాను. ఇందులోకి కారం, ఈ ఫ్రైస్ లో కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ కారం ఉన్నా కూడా తినలేము మళ్ళా. సో కొంచెం కారం కొంచెం వేస్తున్నాను. అండ్ ఉప్పు. ఇప్పుడు వెంటనే చేసేటట్టయితే ఉప్పు కలుపుకోండి. మీరు మ్యారినేట్ చేసి పెట్టాలి అలా అనుకుంటే ఇప్పుడు యాడ్ చేయకండి ఉప్పు, ఎందుకంటే ఇందులో వాటర్ ఫామ్ అవుతుంది మళ్ళా. సో ఇది చాలా డ్రైగా ఉండాలి కదా, అందుకని చెప్పి సాల్ట్ ఇంత వేస్తున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అనేది. సో ధనియాల పొడి, అండ్ పసుపు, సో పైనుంచి ఆయిల్ స్ప్రే చేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఇది కొంచెం కలుపుకుంటూ, అండ్ లెమన్ కూడా యాడ్ చేసేసుకోండి. లెమన్తో కొంచెం ట్యాంగినెస్ అనేది వస్తుంది, ఇందులో బాగుంటుంది లెమన్ ఫ్లేవర్. హాఫ్ చాలు.
సో ఈ కోటింగ్ అంతా దీనికి మంచిగా పట్టేటట్టు కలిపేయండి. దీన్ని కొంచెం ఇలా ఇలా అంటూ ఉండండి, అప్పుడు అనేది అంత పైనకు వస్తుంది. ఇలా ఉంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఉంటే మళ్ళీ ఇది సాఫ్ట్ అయిపోతుంది. ఇది కొంచెం కోటింగ్ అనేది ఉప్పు కారం దీనికి పట్టడం కోసమే ఈ శనగపిండి ఇది వాడతాము, అండ్ టేస్ట్ కోసం కూడా. మన బజ్జీల్లాగా ఫుల్గా దీనికి కోటింగ్ ఉండాల్సిన అవసరం లేదు. పైన లేయర్ అనేది కొంచెం ఇలా టచ్ అయితే చాలు. సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాము. నేను ఇది ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై వల్ల చాలా ఆయిల్ పడుతుంది కాబట్టి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీరు కొంచెం ఆయిల్ వేసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది ఇలా కలిపేసాం కదా, దీన్ని ఒక ఎయిర్ ఫ్రైయర్ ప్లేట్ లో సెట్ చేసుకుందాం. సో ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకుందాము. మొత్తం ఒకేసారి పెట్టేస్తున్నాను, పర్లేదు, మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అయిపోతుంది. ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. చూసారా, మన కోటింగ్ అనేది మొత్తం బెండకాయలకు పట్టేసింది, ప్లేట్లో ఏం మిగలలేదు. సో అలా కలుపుకోండి మొత్తం దీనికే పట్టేటట్టుగా. సో ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసుకొని పెట్టేసుకుందాము. ఫస్ట్ లోపల పెట్టేద్దాం. సో ఇది నేను టైం వచ్చేసి 15 minutes పెడుతున్నాను. 15 వద్దులేండి, ఒక 10 minutes పెట్టాను టైం. డిగ్రీస్ 180 degrees లోనే పెట్టేస్తున్నాను. సో మధ్యలో ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం దాన్ని కలిపేసుకొని పెట్టుకుందాము. కలపకుండా ఉంటే ఏంటంటే ఓన్లీ కిందిది ఫ్రై అవుతుంది, పైనది అలాగే ఉండిపోతుంది. అందుకని చెప్పి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ చూసేయండి. సో నేను ఒకసారి పాజ్ చేసి ఇది చూద్దాము, ఒకసారి కలుపుకుందాము. ఇంకా అవ్వాలి. సో ఇప్పుడు చూసి దీన్ని బట్టి ఇంకా మనం టైం కూడా ఇంక్రీస్ అంటే చేసుకోవచ్చు. ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది, ఇంకా అవ్వాలి. మళ్ళీ పెట్టేసుకున్నాము. సో ఇంకా చాలా టైమే పడుతుంది అవ్వడానికని, సో నేను ఇంకొంచెం టైం అనేది పెంచుతున్నాను. సో ఇంకొక 10 minutes పెట్టాను. సో 10 minutes లో మళ్ళీ ఒక 5 minutes లో కలిపేసుకొని మళ్ళీ పెట్టుకుందాం.
సో 3 మినిట్స్ ఉంది కాబట్టి కాసేపు ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి మంచిగా సౌండ్ అవుతుంది క్రిస్పీగా. సో 3 మినిట్స్ ఉంది కదా, ఆ 3 మినిట్స్ మళ్ళీ పెట్టేద్దాం. పెట్టేద్దాం. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. సో అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేసుకొని చూసేద్దాం. సో మంచిగా అయిపోయింది ఫ్రై అనేది. చూడండి క్రిస్పీగా ఎంత బాగా సౌండ్ వస్తుందో క్రిస్పీగా. సో అయిపోయిందండి, మజ్జిగ పులుసు, చల్లచారు అండ్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.